పొలిటీషియన్స్ ఎవరెవరు తీస్తారు వాయిస్‌లో? పొలిటీషియన్‌లో రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇలా రకరకాల క్యాండిడేట్. వి హనుమంతరావు గారు. వి హనుమంతరావు గారు రజనీకాంత్ గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? అయ్యా వనక్కో అయ్యా, ఎవడైతే తన తల్లిదండ్రులు సంపాదించిన ఒక్క పైస కూడా ముట్టుకోకుండా తనకు తాను సంపాదించి తల్లిదండ్రులు పోషిస్తాడో వాడే మేసం నమ్మగాడయ్యా. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు, ఉంటానయ్యా. మంచిది. సూపర్ అండి, ఎక్స్‌ప్రెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ డైలాగు వి హనుమంతరావు గారు. అరే బాబు, అరే నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఎవరైతే తల్లిదండ్రులు సంపాదించింది అయితే అరే నా ఆస్తి నాకు వస్తుంది అని కాకుండా, అరే బాయ్ మనకు బలం గారి కష్టపడి తల్లిదండ్రులు పోషిస్తే అదే నిజమైన మీసం ఉన్నవాడు మగడు లెక్క. అరే బాయ్ నాకు మీసం లేదని కదా మామూలుగా చెప్పిన, అంతకన్నా ఏముంటది బాయ్. ఆ దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తున్నాడు, ఇంతకన్నా ముచ్చటేం లేదు. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి అంతే. ఇలా అలానే రోసయ్య గారు ప్రభాస్ గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ప్రభాస్ గారు, ఎవడో ఒకటి కింద బతికిందకు మగవారి లేదన్నా, వాడు పోయాడు, వాడి స్థానంలోకి వస్తావా? ఒక్క అడుగు. ఇది మా పోటీ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఈ భూమి కోసం ఏళ్ళ తరబడి గంజి కీడ్చాం, గుడ్డు కీడ్చాం, కడుపు మారితే కన్నీళ్ళు తాగి బతికాం, ఆ కన్నీళ్ళు మండాయి. ఈ డైలాగు రోసయ్య గారు. ఇదిగో, ఇది మా పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఈ ఏరియా కోసం మేము ఎంత కష్టపడ్డావు నీకు తెలుసా? నువ్వు పెద్ద పుడింగివా? ఏం మాట్లాడుతున్నావయ్యా? వాడు పోతే వీడు, వీడు పోతే నేను పోతే, ఎక్కువ మాట్లాడబాక నువ్వు. చిన్నంతరం పెద్దంతరం లేదా? వచ్చి మా భూమి లాగేసుకుంటావా? అంత దమ్ము ఎందుకు నీకు? నేనేం చేయలేను అనుకున్నావా? ఒక్కసారి తొడగొట్టానంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు నీకు. ఊరుకోవాయా, కూర్చో. సూపర్ అండి, నిజంగా చాలా బాగా మిమిక్రీ చేస్తున్నారు.